హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అందించబోతున్నారు. సో ఈ పథకం యొక్క పూర్తి వివరాలు, అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్, సర్వే ప్రక్రియ మరియు డబ్బులు పంపిణీ విధానంపై క్లారిటీకి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో అందుకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అందుకంటే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ముందు పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో న్యూస్ లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే నెలకు 1500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 75,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పథకం కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు అర్హులు. అర్హత పొందిన మహిళల బ్యాంకు ఖాతాల్లో లేదా ఇంటికే నగదు రూపంలో ఈ డబ్బులు అందజేస్తున్నారు. ఈ పథకం కింద డబ్బులు పంపిణీ చేసే విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తారా లేదా సంవత్సరానికి ఒకేసారి 18,000 రూపాయల చొప్పున ఇస్తారా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉండడం జరిగింది. అయితే ఈ డబ్బును సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇంటింటికి సర్వే రూపంలో అందజేస్తారు. అకౌంట్ లో డబ్బులు జమ చేయడం కంటే డైరెక్ట్ గా పంపిణీ చేస్తే ప్రభుత్వానికి ఖర్చు తక్కువ అవుతుందని భావిస్తున్నారు. అయితే మీరు పథకానికి అర్హత కలిగిన కుటుంబానికి చెందినవారో లేదో అని నిర్ధారించడానికి రేషన్ కార్డు అనేది తప్పనిసరి. మీ పేరు, వయసు మరియు చిరునామా సరిగా ఉందో లేదో సరిచూసుకోవాలి. డబ్బులు జమ చేయడం కోసం బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కుటుంబ సభ్యుల వివరాలు మరియు ఇతర గుర్తింపు పత్రాల అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంటింటికి సర్వే త్వరలోనే ప్రారంభం అవుతుంది. గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లోనే అందరి మహిళల వివరాలు సేకరిస్తారు. సచివాలయ ఉద్యోగులు లేదా ఇతర ప్రభుత్వ సిబ్బంది సర్వే నిర్వహిస్తారు. సర్వేలో ఇంటింటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎంతమంది 18 సంవత్సరాలు పైబడిన మహిళలు ఉన్నారు, వివాహమైన వాళ్ళు, విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగం చేసే వాళ్ళ డేటాను కలెక్ట్ చేస్తారు. అందరూ అవసరమైన డాక్యుమెంట్స్ ను సిద్ధం చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా నేను ముందు చెప్పిన విధంగా 1500 రూపాయలు నెలకు ఇస్తారా లేదని చాలా మందికి డౌట్స్ అనేది ఉండడం జరిగింది. ప్రస్తుతానికి సమాచారం ప్రకారం నెలకు 1500 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక వేస్తుంది. సో అదేవిధంగా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారా లేదా బ్యాంక్ అకౌంట్ లో వేస్తారని చెప్పేసి ఈ విధంగా కూడా చాలా మందికి డౌట్స్ ఉండడం జరిగింది. సో నెల ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ ఖర్చులు పెరుగుతున్నాయి. సో అందుకే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరుగుతుందని సమాచారం ఉంది. సో ప్రభుత్వ అధికారుల సర్వే ద్వారా పూర్తి వివరాలు సేకరించి అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ పథకం లబ్ధిని అందిస్తారు. అయితే ఈ పథకం జనవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ చివరి వారంలో అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. అప్పటి వరకు ప్రభుత్వం మరిన్ని గైడ్ లైన్స్ విడుదల చేయవచ్చు. కాబట్టి మీ డాక్యుమెంట్స్ ను ఇప్పట్లోనే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకునేందుకు గ్రామ సభలు లేదా సచివాలయ ఉద్యోగులను సంప్రదించాలి. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.